డిక్ బ్యానెట్ ఓపెన్ చేయరా ఒకసారి. స్టెప్నీ టైర్. స్టెప్నీ చూడండి. 2011లో వచ్చినటువంటిదే ఆటపేట. అట్లా లేదు కదా. మళ్ళీ ఇది ఇక్కడ పట్టుకొని తీయడానికి హైట్ ఉంది కదా. సో ఎటువంటి సౌండ్ లేకుండా స్టార్ట్ అయితే అయిపోయింది. ఇంజన్ చెక్ లైట్ వస్తుంది, చెక్ చేయాలి సెన్సర్ పెట్టి. స్కోడాలో అవి నార్మలే. సో 2 ఎయిర్ బ్యాగులు ఉన్నాయి. కంపెనీ మ్యూజిక్ సిస్టమ్. మాన్యువల్ ఏసీ వర్కింగ్ కండిషన్లో ఉంది. రివర్స్, ఈ లివర్ని మనం కిందకి ప్రెస్ చేసి వేసినట్టయితే మనకి రివర్స్ సెన్సార్ కూడా ఇక్కడ చూపిస్తుంది. చూసారు కదా, ఫుల్ క్వాలిటీ. ఒకసారి పట్టుకోండి. అక్కడే అలానే పట్టు. సో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ కార్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, చాలామంది తక్కువ బడ్జెట్లో వెహికల్స్ అయితే అడుగుతూ ఉంటారు. సో 2011 మోడల్ స్కోడా లారా 1,19,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. ప్యూర్ పెట్రోల్ ఇంజన్ అండి, 1.8 మనకి టీఎస్ఐ ఇంజన్ అనమాట. మైలేజ్ చూసుకున్నట్లయితే నేను 2 రోజుల నుండి దీన్ని వాడుతున్నా. సో మైలేజ్ చూసుకున్నట్లయితే యావరేజ్ 14-15 వరకు వస్తుంది పెట్రోల్ ఇంజన్. ఎటువంటి మెకానికల్గా ఖర్చు పెట్టాల్సింది లేదు. టైర్ పర్సెంట్ కూడా 4 టైర్లు కూడా దాదాపుగా మీకు 65 నుండి 70 వరకు మనకి పర్సెంటేజ్ అయితే ఉంది. కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ ఉన్నటువంటి బండి, నాన్ యాక్సిడెంటల్, సింగిల్ ఓనర్, 2011కి సంబంధించిన బండి అండి. ఆల్ గ్లాసెస్ ఒరిజినల్, ఫ్రంట్ డోర్తో పాటు ఫ్రంట్ గ్లాస్తో పాటు బ్యాక్ గ్లాసులు కూడా అన్ని ఒరిజినల్. బూట్ స్పేస్ కూడా చాలా బాగుంటుంది. సో ఇది ఆల్రెడీ మనం ఒక కస్టమర్కి అయితే సేల్ అయితే చేయడం జరిగింది. సో 2,45,000 రూపాయలకి మనమైతే ఈ బండి విత్ ఇన్వాయిస్ కమిషన్తో పాటు సేల్ అయితే చేయడం జరిగింది. సో అన్న యూఎస్ నుండి మనకి ఒక 1 lakh రూపీస్ అయితే ట్రాన్స్ఫర్ అయితే చేశారు.
సో మిగిలిన అమౌంట్ 6వ తారీఖున పే చేస్తా అని చెప్పారు. సో ట్యాక్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ సపరేట్ ఉంటుంది. సో ఎలా చూసినా తర్వాత ఫర్దర్గా రిజిస్ట్రేషన్ కూడా ఉంటుందండి. ఆంధ్ర కానీ తెలంగాణ కానీ. అన్న వాళ్ళది వచ్చేసి తెలంగాణ, హైదరాబాద్లో బాచుపల్లి. సో అక్కడికి సంబంధించిన ఆర్టీఓకి ఎన్ఓసి ఇన్వాయిస్ ఇస్తాం, లైఫ్ ట్యాక్స్ అన్న కట్టుకుంటాడు. ఎలా చూసుకున్నా మొత్తం అయిన ఖర్చుతో చూసుకుంటే ఇదొక క్వాలిటీ. అంటే పెట్రోల్లో చాలా ఇప్పుడు ఏంటంటే వాళ్ళ ఇంటికి అయితే పంపించారు వాళ్ళ ఫాదర్ మదర్ కోసం, వాళ్ళు కొంచెం రేర్గా యూజ్ చేస్తారు. సో ఎనీవే ఎమర్జెన్సీ పర్పస్ ఉండాలి ఇంట్లో అని చెప్పి అన్న అయితే కొత్తది కూడా కొనొచ్చు, బట్ ఇప్పుడు అంత లేదు బ్రదర్ క్వాలిటీవి. మీరు నాకు లో బడ్జెట్లో ఏదన్నా మంచి బండి రిఫర్ చేయండి అంటే ఈ బండి అయితే రిఫర్ చేయడం జరిగింది అన్నకి. ఈ బండి కంప్లీట్గా ఓన్లీ ఫొటోస్ చూసాడు పాపం, ఇప్పటి వరకు వీడియో కూడా చూడలేదు. కంప్లీట్గా మీ కళ్ళతో నేను చూసినట్టే బ్రో అని చెప్పి మనకైతే ఫుల్ అమౌంట్ అనేది అంటే ₹1,00,000 అనేది ఒకటేసారిగా ఫోన్పే అయితే చేయడం జరిగింది. మిగిలిన 6వ తారీఖు ఇస్తా అన్నాడు. అన్నకు కూడా 9, 8వ తారీఖు లోపు మేము హోమ్ డెలివరీ అయితే ఇవ్వడానికి సిద్ధం అయితే ఉన్నాము. సో అదేవిధంగా నిన్న వీడియో పోస్ట్ చేసినటువంటి XUV 500 వైట్ కలర్ అది కూడా సేల్ అయితే అయిపోయింది. ఇంకా నా దగ్గర 2 XUV వైట్ కలర్లు అయితే ఉన్నాయి మంచి బడ్జెట్లో. సో ఇది మీరు చూసుకున్నట్లయితే 2,45,000 ప్లస్ ట్రాన్స్పోర్ట్ సపరేట్ ప్లస్ ట్యాక్స్ సపరేటు. ఎలా చూసుకున్న బెనిఫిటే, ఎందుకంటే ఏజ్ పరంగా చూసుకుంటే మనకి రెన్యువల్ అయితే అవుతుంది కంపల్సరీ. రెన్యువల్ అయిన తర్వాత పెట్రోల్ ఇంజన్ కాబట్టి 5 ఇయర్స్ ప్లస్ 1 6 ఇయర్స్. ఈ 6 ఇయర్స్ కూడా మన బ్రదర్ ఇన్వెస్ట్ చేసింది రీజనబుల్ ప్రైస్లోనే. ఈ 6 కానీ 7 కానీ ఏదైతే ఇయర్స్ ఉన్నాయో ఒక 3 ఇయర్స్ తర్వాత సేల్ చేసుకున్న అన్నకి పెద్దగా లాస్ అనేది ఏమి ఉండదు. సో కొత్త వెహికల్స్ ఈ రోజు రేపు తీసుకున్న షోరూమ్ నుండి 1 గంట తర్వాత బయటకు తీసుకొచ్చి అమ్మినా ఇమీడియట్గా 2 లక్షలు ఎగిరిపోతుంది టీఆర్ పడ్డాక. సో అదనమాట. సో ఇలాంటి చిన్న చిన్న వెహికల్స్ మీద కూడా కాన్సన్ట్రేషన్ అయితే చేయండి మీరు. నేను ఇంకా మంచి మంచి ప్రైజెస్లో ఇవ్వడానికి సిద్ధంగా ఉంటా. ఓకేనా? రైట్ అండి. నా పేరు రోహిత్, నేను ఉండే లొకేషన్ తెలంగాణ ఖమ్మం. ప్రజెంట్ నేను ఢిల్లీ వచ్చి అయితే వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఈరోజు జనవరి 1వ తారీఖున వీడియో అయితే చేస్తున్నా. అందరికీ మన ఛానల్ తరపు నుండి హ్యాపీ న్యూ ఇయర్ అండి. సో అదేవిధంగా XUV 500 ఆల్రెడీ మనం కస్టమర్కి సేల్ అయితే చేయడం జరిగింది కదా. ఆ కస్టమర్స్ కూడా అన్న వాళ్ళు ఏలూరు నుండి అయితే రావడం జరిగింది. అన్న హాయ్ చెప్పండి ఒకసారి. అన్న వాళ్ళు ఏలూరు నుండి రావడం అయితే జరిగింది. సో అన్న వాళ్ళు కూడా ఫస్ట్ టైం చూస్తున్నారు వెహికల్ని. సో చూసిన తర్వాత మనకు ఆల్రెడీ టోకెన్ కొట్టారు. ఈ వెహికల్ గురించి చాలా కాల్స్ అయితే రావడం జరిగింది. మొత్తం పేమెంట్ అయిన తర్వాత అన్న వాళ్ళకి ఇక్కడ డెలివరీ ఇచ్చి అయితే పంపించడం జరుగుతుంది. ఓకే అండి, రైట్. ఫర్దర్గా ఏమైనా డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తే కాల్ అయితే చేస్తే ఎంక్వైరీ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.